అయోధ్య విషయంలో కాంగ్రెస్ తీరు సరికాదని ఆ పార్టీ హిందూ వ్యతిరేకి అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి జనవరి 22 కోసం దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని, అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ తిరస్కరించడం కరెక్ట్ కాదని అన్నారు. బహిష్కరించడం కాంగ్రెస్కు అలవాటైందన్న కిషన్ రెడ్డి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇస్తే బహిష్కరించారన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే పార్లమెంట్ సమావేశాలు, ఎన్నికల కమిషన్ కూడా కాంగ్రెస్ బహిష్కరిస్తుందని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతున్నదో అది పూర్తిగా దివాలా కోరుతనమని మనం చేస్తున్నాను. వాళ్ళు ఒక అభద్రతా భావంతో, కుహాన లౌకికవాదంతో, ఒక సూడో సెక్యులరిస్టులుగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమము ప్రభుత్వాలు, ప్రజలు, సామాజిక సంస్థలు అందరూ కూడా వేలాది సంస్థలు ఈరోజు పనిచేస్తా ఉన్నాయి ఈ కార్యక్రమంలో. అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వ్యతిరేకించడం ఏదైతున్నదో, మరొకసారి కాంగ్రెస్ పార్టీ తమ యొక్క హిందూ వ్యతిరేక వైఖరి, హిందుత్వ వ్యతిరేక వైఖరి చాటుకున్నది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం, మతతత్వ రాజకీయాల కోసం, అధికారమే పరమావధిగా గత 75 సంవత్సరాలుగా అంతకు ముందు కూడా కొనసాగిస్తున్నటువంటి తమ దుర్మార్గపు ఆలోచన పరంపరలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము అయోధ్యకు రామని చెప్పడం ఏదైతున్నదో ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం.